ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్. కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా జానపద గాథ చెప్తారా? చెప్తాం. మనం చేసుకునే సిరీస్లన్నీ జానపద సిరీస్లే, చిన్న అవునా? చిన్న కథలు చెప్పలేదు. మరి పాతాళ దుర్గాలు అవన్నీ కూడా జానపద గాథలేనా? కోల జానపద ఆ కథ. కోవలోకేనా? అలాగే అనాలి. రాజుల కథలన్నీ కూడా జానపద కథలే. అవునవును. పురాణాలు వేరు, ఆ. చందమామ కథలు వేరు కదా. అవును. చెప్తాం. పూర్వం ఒక రాజుగారికి 2 భార్యలు ఉండేవారట, పెద్దరాణి చిన్నరాణి. మ్హూ. పిల్లలు లేరు వాళ్ళకి. అయితే ఏమైందట, పెద్దరాణి బాగానే ఏదో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఒకనాడు ఒక సన్యాసి భిక్షకు వచ్చాడట. భిక్షకు వస్తే ఆవిడ కొంచెం దీనంగా, చిన్నరాణి వాకిట్లో నుంచున్నాడు ఆయన. ఆవిడ కాస్త దీనంగా ఉండి ఇది వేయటానికి వచ్చింది, భిక్ష వేయడానికి వచ్చింది. వస్తే ఆయన, ఎంతమంది పిల్లలమ్మా నీకు అన్నట్ట. ఆవిడ బిక్కమొహం వేసి, పిల్లలు కలగలేదండి నాకు. మా పిల్లలు లేని వాళ్ళ చేతి భిక్ష నేను తీసుకోను అన్నట్టు. అనేసరికల్లా ఆవిడ ఏడ్చింది. మ్. ఎన్ని పూజలు చేసినా పిల్లలు పుట్టట్లేదండి అంటే, ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, సరే నువ్వు నన్ను అడిగావు కాబట్టి అని ఒక దానిమ్మ పండు చేతిలో పెట్టాడు. మ్. ఈ పండు రసం తీసుకుతాగు, నీకు సంతానం కలుగుతుంది. కాకపోతే ఆ పిల్లవాడికి, వాడి ప్రాణం ఒక చేప మెడలో, చేపల గుండెలో ఉంటుంది. చేప అంతఃపురానికి ఎదురుగుండా ఉన్న చెరువులో ఒక బోలు చేప ఉంటుంది. ఆ బోలు చేప గుండెలో ఒక పెట్టె ఉంటుంది. ఆ పెట్టెలో ఒక మణిహారం ఉంటుంది. ఆ పిల్లవాడి ప్రాణాలు అందులో ఉంటాయి. ఓహో. చేపను రక్షించుకో, పిల్లాడు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతాడు నీకని చెప్పాడు. ఈవిడ దానిమ్మ పండు రసం తీసుకుని పుచ్చుకుంది. కాలక్రమాన గర్భవతి అయింది. ఈవిడ చక్కగా దానిమ్మ పువ్వు రంగులో ఉన్న అందమైన కుమారుడు కలిగాడు. రాజు ఎంత సంతోషించాడో. పెద్దరాణికి ఒళ్ళు మండిపోయింది. ఆవిడ అట్లా వాళ్ళకి వీళ్ళకి భిక్షలు అవి వేసే రకం మనిషి కాదు. చిన్నరాణికి ఏంటంటే సంతానం కలగలేదు. ఏ యోగులో, సన్యాసులో, మహానుభావులు ఎవరైనా ఏదైనా వరం ఇస్తారని ఆవిడ వెళ్ళేదనమాట ఈ భిక్షలు పెట్టడానికి. ఆమెకి నిజంగానే వరం ఇచ్చాడు భగవంతుడు. సరే, ఈ పిల్లాడు చక్కగా పెద్దవాడు అవుతున్నాడు. ఆ చెరువులో బోల్ చేప చెరువులోనే తిరుగుతూ ఉండేది. ఎవరు ఆ చెరువులో ఇవి వేసేవాళ్ళు కాదు, వలలు వేసేవాళ్ళు కాదు, నడుస్తూ ఉండేది. పిల్లాడికి ఒక 10 ఏళ్ళు 9 ఏళ్ళు వచ్చాక 10-12 ఏళ్ళు కూడా వచ్చాయి. వచ్చిన తర్వాత ఒకరోజు ఏమైంది, పావురాలంటే మహా ఇష్టంట అబ్బాయికి. పావురాలు ఎగరేసుకుంటూ ఆడేవాడు. ఆడుతుంటే ఈ పావురం ఎగిరిపోయి పెద్దరాణి గారి అంతఃపురంలోకి పోయింది. మ్. ఈ పిల్లాడి పావురాయి కోసం ఆ పెద్దరాణి గారి ఇంట్లోకి, వాళ్ళ పెద్దమ్మ ఇంట్లోకి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఆవిడేమంది, ఏరా ఏమిటి నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చదువుకుంటున్నావు, అవి ఇవి అడిగి, నీ ప్రాణ రహస్యం ఏమిటిరా, నీ ప్రాణాలు ఎక్కడున్నాయిరా అని అడిగింది. అడిగితే నాకు తెలియదు అన్నాడు. ఇంత అయ్యావు, నీ ప్రాణ రహస్యం నీకు తెలియదుట్రా అని కవ్వించింది. నీ ప్రాణం రహస్యం కనుక్కురా, నేను అడిగానని ఎవరికీ చెప్పకూడదు, అప్పుడు నీ పావురాలు నీకు ఇస్తానని. ఆ పావురాళ్ళు ఆ అంతఃపురంలోకి వెళ్ళినవి పెద్దవి. ఆ పిల్లవాడికి ఎంతో ఇష్టం. మ్. ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మని, నా ప్రాణం ఎక్కడుంది ఏమిటి అని అడిగాడు. అడిగేసరికల్లా అప్పుడు ఆవిడ ఏం చెప్పింది, ఈ బోల్ చేపలో ఉంది అని చెప్పేసరికల్లా పిల్లాడు వెళ్ళి మరి వాళ్ళ పెద్దమ్మకి ఈ రహస్యం అంతా చెప్పి తన పావురాలు తెచ్చేసుకున్నాడు. ఈ పెద్దరాణి వెంటనే ఆలోచించింది, చేపను పట్టాలి ఎలాగైనా, ఈ పిల్లాడు తిరగకూడదు, చిన్నరాణి సంతోషంగా ఉండకూడదు. రాజుగారు కొడుకు పుట్టాడు కాబట్టి చిన్నరాణి ఎక్కువ ప్రేమగా చూస్తున్నాడు, నాతో బాగా ఉండట్లా. పిల్లలు లేరు కాబట్టి నాతో బాగా లేడు. ఆవిడ కొడుకు ముద్దు ముచ్చట్లు చూసుకోవడానికి, అమ్మ నాన్న కలిసి చూసుకోవడానికి ఎంతసేపు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. ఇవన్నీ ఆలోచించి ఏం చేసింది, కొన్ని ఎండు కట్టెలు అవి తెప్పించి, కొంచెం సన్నటివి పుల్లలు, ఎండు పుల్లలు తెప్పించి పరుపు కింద వేసుకుంది. దాని మీద పడుకుంది. ఆవిడ కదిలినప్పుడల్లా అవి పళక్కమంటూ ఉంటాయి, శబ్దం చేస్తాయి కదా. ఏదైనా చూడు ప్లాస్టిక్ కవర్ పెట్టుకుని దాని మీద పడుకున్నా అలా శబ్దం చేస్తుంది. విపరీతమైన తలకాయ నొప్పని, ఒళ్ళు నొప్పులని రాజు కబురు చేస్తుంది. మామూలుగా రోజువారీ ఆవిడతో బ్రహ్మాండంగా ఆయన ఉండట్లేదు కానీ వస్తూనే ఉంటాడు. అనారోగ్యం అనేసరికల్లా రాజవైద్యుడిని వెంబడి పెట్టుకొచ్చాడు. ఈవిడేం చేసింది, పెద్దరాణి ముందే రాజవైద్యుడితోటి లాలూచి పడింది. పడి వాడికి, ఆయనకి తెలియజేసింది తన పరిస్థితి. సరే, ఇక్కడి నుంచి ఇవి కదిలినప్పుడల్లా పళక్కమని శబ్దం వస్తుంటే భూమికలు విరిగిపోతున్నాయన్న సినిమా ఇచ్చింది ఆవిడ. అమ్మయ్యో నాయనో బాబోయ్ నా ఎముకలు విరిగిపోతున్నాయి అని కేకలు పెట్టేసరికి రాజుగారు ఆశ్చర్యపోయాడు. ఇదేం జబ్బు, విచిత్రమైన జబ్బు వచ్చిందంటే ఈ రాజవైద్యుడు అన్నాడు, అవును ప్రభు, ఇలా వస్తుంది నడి వయసులో. మన అంతఃపురం ఎదురుగుండా ఒక పెద్ద కొలనుంది, చెరువులో ఒక బోల్ చేప ఉంది, దాని గుండెని తీస్తే ఈవిడికి తగ్గుతుంది అని చెప్పేసరికల్లా, సరే ఏముంది
ఒక చేపను పట్టించడం పెద్ద కష్టమా? రాజుకు తెలీదా? రాజుకు తెలియదు. ఎందుకంటే ఆయన ఈ రహస్యాన్ని ఎవరికి చెప్పొద్దని చెప్పాడు రాణికి. కొడుక్కి చెప్పింది ఆవిడ. వాడు వచ్చి ఇక్కడ చెప్పేశాడు. అట్లాంటివి ప్రాణ రహస్యాలు అవి చెప్పుకునేవి కాదు కదా. అవునవును. వీళ్ళు ఏం చేశారు, అంతఃపురం కోలంలో వాలేశారు జాలరి వాళ్ళు వచ్చి. వాలేయంగానే ఎప్పుడైతే ఈ బోల్ చేప వల్లో పడిందో రాజుగారు యువరాజు కాస్త మూర్చిపోయాడు. రాజకుమారుడు మూర్చిపోయాడు. మూర్చిపోయాడు, పిల్లాడు పడిపోయాడు. పడిపోయేసరికల్లా ఏదో అయ్యింది, పిల్లాడు ఎందుకో పడిపోయాడని ఆ పిల్లవాడిని తీసుకుని వాళ్ళు ఏదో వైద్యం చేయించడానికి చూస్తున్నారు. ఈ లోపల ఏమైంది, చేప కాస్త అంతఃపురంలోకి వెళ్ళిపోయింది, పెద్దరాణి అంతఃపురంలోకి. చేపను కోసారు. కోస్తేనే కదా మరి గుండె వస్తుంది బయటికి. చేప గుండే కదా వైద్యం. మరి మామూలుగానే కోస్తారు, అందులో పెద్ద విశేషమేం లేదు. ఎవ్వరికీ తెలియదు ఇది. ఓ చేప దాన్ని కోయటం అంతే. బోల్ చేపటి ఇంత ఉంటుంది అనమాట పెద్దగా. దాన్ని కోసేసరికల్లా ఎప్పుడైతే ఆ గుండెని వెలికి తీశారో పిల్లవాడు కాస్త మరణించాడు. ఆ గుండెని నేనే వండుకుని తింటానని తన చేతిలోకి తీసుకున్న మహా యువరాణి కదా పెద్దరాణి, లోపల గదిలోకి తీసుకెళ్ళి దాన్ని కోసింది. అందులో చిన్న పెట్టుంది. ఆ పెట్టెలో ఒక మణిమాల ఉంది. ఎప్పుడైతే ఆ గుండెని తీసేసి మణిమాల తీసేసుకుందో పిల్లవాడు మరణించేశాడు. ఇకేం లేదు. ఆవిడ మణిమాల శుభ్రంగా మెళ్ళో వేసుకుని తిరగటం మొదలుపెట్టింది. పిల్లాడు కాస్త పోయాడు. రాజు చిన్న రాణి లబోదిబోమని నడిచారు. ప్రజలంతా హతాశులైపోయారు. రాజుగారికి లేక లేక ఒక కొడుకు పుడితే ఆ పిల్లాడు కాస్త చచ్చిపోతే వీళ్ళకి రాజ్యానికి రాజెవరు? ప్రజలంతా చాలా బాధపడ్డారు. ఆ పిల్లాడి స్నేహితులు అందరూ ఏడ్చారు. నానా గందరగోళం. అంతఃపురంతా శోక సముద్రంలో మునిగిపోయింది. పెద్దరాణి అంతఃపురంలో వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. వాళ్ళు ఎవరికి తెలియదు. ఈవిడ మాత్రం ఆనందంగా ఉంది. నా తలనొప్పి తగ్గిపోయింది, ఒళ్ళొప్పులు తగ్గిపోయినాయి అని చెప్పింది. ఇదే కారణమని ఎవరికీ తెలియదు. అయితే ఈవిడికి చిన్నరాణికి ఒక చిన్న అనుమానం ఉంది, కానీ స్పష్టంగా తెలియలే. పిల్లాడు వెళ్ళి పెద్దమ్మకి చెప్పుంటాడు, అందుకే ఇది జరిగింది అని అర్థం కాలేదు ఆవిడికి. అసలు ఆవిడికి తెలీదు ఈ బోల్ చేపను కోసారని, అందులో ఇంచు మణిమాల తీయబడింది అన్నమాట ఆవిడికి తెలియదు. అంతఃపుర రహస్యాలు ఎవరి వాళ్ళవే కదా. అవును. అక్కడి నుంచి ఏం చేసింది, నా పిల్లాడిని పాతి పెట్టద్దు, కాల్చొద్దు, ఎక్కడైనా వాడి శరీరాన్ని ఉంచండి అని ఏడ్చి శోకాలు పెట్టింది. ఆవిడకు ఉద్దేశం ఏంటి, ఆ యోగి ఎప్పుడైనా వస్తే ఈ పిల్లాడిని బతికిస్తాడేమో, ఆయన వల్లే కదా ఈ పిల్లవాడు కలిగాడు. అప్పుడు దూరంగా ఒక తోటలో ఒక చిన్న గుడిసెలో పిల్లవాడి శరీరాన్ని అక్కడ పెట్టారు. పెట్టేసి ఆ పక్కన వదిలిపెట్టేశారు. వదిలిపెడితే ఈ పిల్లాడికి స్నేహితుడు ఒకడు ఉండేవాడు. వాడు కూడా ఈ తల్లికి మళ్ళీనే వదలలేని వాడు అనమాట. శరీరం అక్కడ ఉందని వాడికి తెలుసు. వాడు పోయి చూసి వచ్చేవాడు. అయితే ఈ పెద్దరాణి పగలల్లా మణిమాల వేసుకుని తిరిగేది. రాత్రి అయ్యాక ఆ మాల తీసి బల్ల మీద పెట్టేది. బల్ల మీద పెట్టగానే టింగుమని యువరాజు లేచి కూర్చునేవాడు. ఆవిడ మీద నుంచి తీయగానే లేచేసేవాడు. లేచి అటు ఇటు చూసి తోటలో ఉన్నానని తెలుసుకుని ఆ ఉన్న పళ్ళు కాయలు కసర్లు ఏవో తినేవాడు. తెల్లవారి ఆవిడ స్నానం చేసి మెళ్ళ వేసుకోగానే పడిపోయేవాడు, మరణించేవాడు. అయితే అప్పుడప్పుడు వెళ్ళి ఆ శరీరాన్ని చూసొస్తున్న ఈ స్నేహితుడికి తెలిసింది ఏమిటి, పెట్టిన చోట శవం ఉండట్లా, మృతదేహం ఎక్కడుండాలో అక్కడ ఉండట్లా, అక్కడ ఇక్కడ ఉంటుంది. ఇది ఏమిట్రా ఈ విశేషం అని చెప్పేసి వాడు ఒక 13-14 ఏళ్ల వాడు ఒక రాత్రి వేళ వచ్చి చూశాడు. మెలకుగా జీవించి ఉన్నాడు. ఏదో ఉంది కిటుకు. అప్పుడు తన ప్రాణ రహస్యాన్ని పెద్దమ్మకి చెప్పానని చెప్పాడు. ఈ పిల్లాడికి ఏం చేయాలో తెలియదు ఆ రెండో వాడికి. కానీ తను వెళ్ళి స్నేహితుడితో ఆడుకునేవాడు. రాత్రిపూట అక్కడే ఉండేవాడు. ఈ రహస్యం ఎవ్వరికీ తెలియదు. ఆ కుర్రాడు ఒక్కడికే తెలుసు. ఈ యువరాజు 12-14 ఏళ్ల వయసులో పెట్టబడ్డాడు అక్కడ. రాత్రిపూట ఎదిగేవాడు, పగల ఎదుగుదల ఉండేది కాదు. చక్కగా వయసు పెరిగింది, పెద్దవాడు యమనవంతుడు అయిపోయాడు అబ్బాయి. సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇంతలో ఏమైందట, విధాత అంటే బ్రహ్మదేవుడికి దూరపు చుట్టాల చెల్లెలు ఒక ఆవిడ ఉంది. ఆ చెల్లెలకో కూతురు ఉంది. కూతురుంటే ఆ కూతురు మొదట నచ్చట మీద ఏం రాసావని ఆవిడ అడిగింది. అడిగేసరికల్లా ఆయన ఏమన్నాడు, మీ పిల్లడికి పెళ్ళి కష్టం, పిల్లకి చచ్చిపోయిన వాడితో పెళ్ళవుతుంది అంతే అని చెప్పాడు. ఆవిడేమో పాపం తన కూతురిని జాతకాలు అక్కడ ఇక్కడ చూపించుకుని వాడికి దానికి వివాహ యోగ్యత లేదని, ఒకవేళ ఉన్నా చచ్చిన వాడితోటి దానికి పెళ్ళవుతుందని ఆవిడ శోకాలు పెట్టింది. ఇట్లా చేసావా, నాకు చెల్లెలు కూతురుని జాలి పడలేదంటే, ఏమో రాసేటప్పుడు ఏవో రాసేస్తాము, వాటిని మార్చలేము, చచ్చిన వాడు ఎవడైనా ఉన్నాడేమో వెతుక్కుని పిల్లకి పెళ్లి చేయి, అది సంతోషంగానే ఉంటుందని చెప్పాడు. ఆ విధాత పురుషుడి తాలూకు చెల్లెలు తన కూతుర్ని వేసుకుని తిరుగుతోంది. ఎక్కడైనా మరణించిన వాడు దొరుకుతాడేమో అని. ఈ తోట దగ్గరికి వచ్చింది. రాజకుమారుడు చనిపోయాడని తెలిసి అతని గురించి వాకప్ చేయడానికి ఆవిడ ఊళ్ళోకి వెళ్ళింది. ఈ పిల్లే గుడిసెలోకి వచ్చింది. వచ్చేసరికల్లా చీకటి పడేసరికల్లా యువరాజు లేచి కూర్చున్నాడు. కాస్త పెద్దవాడు, అప్పటికి వివాహ యోగ్యమైన వయసు వచ్చేసింది. ఆ పిల్ల కాస్త పెద్దదే.
ఇద్దరు కలిసి అటు ఇటు తిరిగారు. వాళ్ళ స్నేహితుడు వచ్చాడు అదే సమయానికి. ఈ అమ్మాయిని చూసి సరే ఈ అమ్మాయికి ఇద్దరికి పెళ్లి చేసేసాడు. తెల్లారేసరికల్లా యువరాజు పడిపోయాడు. ఆ అమ్మాయికి అర్థం కాల. ఆ స్నేహితుడు ఏం చెప్పాడు, నువ్వేం భయపడద్దు, పగళ్ళు మెలకుగా ఉండడు, రాత్రిళ్ళు మెలకుగా ఉంటాడు, వీడితో నువ్వు ఇలాగే ఉండాలని చెప్పాడు. ఆ తల్లి వెళ్ళిపోయింది. చచ్చిపోయిన వాడితో పెళ్ళయింది ఈ పిల్లకి. రోజు పోతాడు వాడు, చచ్చి బతుకుతూ ఉంటాడు. ఇలా చాన్నాళ్ళు గడిచిపోయినాయి. ఈ అమ్మాయికి కవల పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టాక సరే ఆ అమ్మాయి ఏమందంటే మన రాత మనమే మార్చుకోవాలి. ఇప్పుడు ఈ కుర్రాడు ఏం చేయలేడు, దాని స్నేహితుడు ఏం చేయలేడు, వాళ్ళ అమ్మాయి ఏం చేయలేదు, నేను ప్రయత్నం చేస్తానని ఆ పిల్లల్ని ఇద్దరిని వేసుకుని రాజా అంతఃపురాలకి వెళ్ళిపోయింది మారువేషం వేసుకుని. ఈ అమ్మాయి ఎవరో వాళ్ళకి తెలియదు. నేను చాలా అందంగా అలంకారాలు చేస్తాను, సుగంధ ద్రవ్యాలు చేయటం వచ్చు నా, కానీ చిన్న రాణి దగ్గరికి వెళ్తే ఆవిడ ఏడ్చి చోకాలు పెట్టి నాకు వద్దు, పిల్లాడు చనిపోయాక నేనేమీ చేసుకోవట్లేదు, నా జీవితం ఇలాగే అయిపోతుంది, నాకేం వద్దని అంటే సరే అక్కడి నుంచి పెద్దరాణి దగ్గరికి పంపించింది. పెద్దరాణి ఏమనుకుంది, ఈ మధ్యకాలంలో అలంకారాలు అవి చేయట్లేదు, పెద్ద వయసు వచ్చేసింది, రాజుగారు అసలు మొహమే చూపించట్లేదు, ఆ పిల్లాడి పోయాక ఇంకా ఆయన ఈవిడ దగ్గరికి రాలి. ఆవిడ సంతోషంగా ఉంది పిల్లాడు లేడని, కానీ రాజు ఏమీ ఆవిడని ఆదరించల, మూడ్ ఆఫ్గా అయిపోయాడు ఆయన. అయితే రాజుని అలరించచ్చు అని చెప్పి సరే చేయించుకుంటానండి. ఈ అమ్మాయి ఏం చేసింది, చక్క గంధంతో వాటితోటి సుగంధ ద్రవ్యాలు తయారు చేసి ఆవిరితో స్నానం చేయించి బోళ్ళంతా మేకప్ చేసింది. వస్తువులన్నీ తీసి పక్క పెట్టాలి కదా. ఈ పిల్లలిద్దరికీ ఏం చెప్పిందంటే ఈవిడ మెడలో నుంచి ఒక గొలుసు తీస్తుంది, ఆ గొలుసు చేత్తో పుచ్చుకోండి, ఎంత అడిగినా ఇవ్వద్దని చెప్పి. అక్కడి నుంచి పిల్లలు ఏం చేశారు, ఇద్దరు చేత్తో పుచ్చుకున్నారు, మెడలో వేసేసుకున్నారు. ఆ గొలుసు ఇవ్వల. ఇప్పుడు స్నానం అయిపోయాక నా వస్తువులన్నీ చూసుకుంది, మణిమాల లేదు. పిల్లల్ని అడిగితే మా దగ్గర ఏముందన్నారు, ఇవ్వల. ఏడవటం మొదలుపెట్టారు, చేతికి అందరూ పరిగెడతారు. ఈ అమ్మాయి ఏముందంటే మా పిల్లలు చిన్నపిల్లలు కదా మహారాణి, మీరు రెస్ట్ తీసుకోండి, మరి నేను ఇంటికి వెళ్ళి పిల్లలకి పాలు పెట్టి నిద్రపుచ్చాక నిద్రలోకి వెళ్ళాక వదిలేస్తారు వస్తువు, ఆట కొద్దీ తీసుకున్నారు, అదేదో బాగున్నాయి పూసలు మెరుస్తున్నాయని రేపొద్దున తెచ్చిస్తాను అనగానే సరే ఒప్పుకుంది పెద్దరాణి. ఈ అమ్మాయి ఏం చేసింది, పిల్లల్ని ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయి 4-5 ఏళ్ళు వచ్చినాయి. ఇంటికి వెళ్ళేసరికల్లా తండ్రి మెలకుగా ఉన్నాడు, మరి వస్తువు వీళ్ళ చేతిలో ఉంది కదా. ఆ మణిమాల అతని మెడలో వేసేసరికల్లా ఇంకా బలంగా, ఇంకా అందంగా, ఇంకా చక్కగా తయారైపోయాడు. మర్నాడు పొద్దున ఇంకా వాళ్ళు ఆ మణిమాలని వెనక్కి ఇవ్వాల. ఈ స్నేహితుడు పోయి రాజుగారి మావటి వాడికి చెప్పి ఏనుగుని తీసుకొచ్చి ఏనుగు మీద యువరాజుని, అతని భార్యని, వాళ్ళ ఇద్దరు పిల్లల్ని ఎక్కించి తీసుకుపోయాడు. బతికే ఉన్నాడు యువరాజు అని. ఇతను చూసేసరికి వాడు 13-14 ఏళ్ళు వాడు కదా, పోయేసరికి పెద్దవాడైతే 25 ఏళ్ళు వచ్చినా ఏం మారుతాడు. ఏనుగు గుర్తుపట్టింది యువరాజుని. అక్కడి నుంచి అందరూ చూసుకున్నారు, ఏం జరిగిందో తెలుసుకున్నారు. సరే యువరాజుని రాజ్యాభిషేకం చేసి మళ్ళీ అతను జీవించే ఉన్నాడని తెలుసుకున్నారు. మణిమాల ఇక అతని ఒంటి మీద నుంచి మళ్ళీ ఎప్పుడూ తీల. ఇలాగే చచ్చి బతికిన వాడి జానపద కథ. చాలా బాగుందండి, సరదాగా ఉంది కదా. చాలా సరదాగా ఉంది. నమస్తే అమ్మ. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.